మీకు బాగా హెయిర్ లాస్ అవుతుందా? మరి ఎందుకవుతుంది అంటే, కెరోటిన్ అనే ప్రోటీన్ లోపం వల్ల హెయిర్ లాస్ అనేది అవుతది. మరి ఆ హెయిర్ లాస్ కాకుండా ఉండాలి, ప్రోటీన్ మంచిగా ఉండాలి అంటే డైలీ 2 ఎగ్స్ తినాలి. అంతేకాదు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి స్కాల్ప్‌కి సంబంధించిన రక్త ప్రసరణలో మంచిగా ఉపయోగపడతాయి. అంతేకాదు గుమ్మడి గింజలు తినడం వల్ల జింకు, ఐరను, ఫోలేటు ఇలాంటివి ఉండడం వల్ల రక్త ప్రసరణ స్కాల్ప్‌లో మంచిగా ఉండి జుట్టు పెరగడానికి, ఊడడం తగ్గడానికి ఉపయోగపడతది. బీట్రూట్‌లో ఉండే నైట్రేట్స్ అనేటివి బ్లడ్ సర్క్యులేషన్‌కి మంచిగా పనిచేస్తాయి. అంతేకాదు పాలకూరలో ఉండే విటమిన్ సి, ఫోలేట్స్, జింకు ఇలాంటివన్నీ కూడా హెయిర్ లాస్ కాకుండా పెరగడానికి చాలా చాలా యూజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ తినుకుంటూ మీరొక ప్రెషర్ పాయింట్ గనక ఇస్తే జుట్టు ఊడిపోయింది కొంచెమైనా వస్తది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు కూడా కొన్ని ప్రెషర్ పాయింట్స్ చెప్పిన అవి ఇవి అన్నీ ట్రై చేయండి. ఏమీ లేదు ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది గదా! ఈ సెంటర్ పాయింట్‌ను డైలీ మీరు ఏ టైంలోనైనా మీరెలా ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, నిలబడ్డా గానీ జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఒక 5 మినిట్స్ మీరు ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, మనం తిన్న ఫుడ్‌తో పాటు ఇలా ప్రెస్ చేయడం వల్ల రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్‌గా ఉండి, జుట్టు లాస్ అవ్వకుండా, లాస్ అయిన జుట్టు కొంచెం రావడానికి ఛాన్స్ ఉంటది. తప్పేం లేదు గదా! ట్రై చేస్తే గిట్లా ప్రెషర్ ఇస్తే జుట్టొస్తే వీళ్ళందరూ ఎందుకు అనే అలా నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళకండి. దేంట్లో ఏముందో తెలియదు. చిన్న చిన్న ప్రెషర్ పాయింట్‌లతోని గూడా పెద్ద రోగాలు తగ్గిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి, జస్ట్ ఇలా ఇచ్చుకోండి. మాట్లాడుకుంటూ గూడా మీరిలా చేసుకోవచ్చు. ఇలా చేసి మీ హెయిర్‌ను కాపాడుకోండి. మరి ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.